ఆంధ్రప్రదేశ్లో కౌంటింగ్ కు అంతా రెడీ అయిపోయింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు చోటు లేకుండా పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. విజయోత్సవ ర్యాలీలు, సంబరాలపై నిషేధం విధించారు. కౌంటింగ్ ఏజెంట్లు ఏ మాత్రం హద్దు మీరినా కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సర్వం సిద్ధమైంది. కౌంటింగ్ కు ఈసీ పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ల దగ్గర 3 అంచెల భద్రత కొనసాగుతోంది. కౌంటింగ్ రోజు ఎలాంటి హింసాత్మక ఘటనలకు తావు లేకుండా పోలీసులతో కలిసి పకడ్బందీ చర్యలు చేపడుతోంది ఈసీ. కౌంటింగ్ ఏర్పాట్లపై కలెక్టర్లతో సీఈఓ ఎంకే మీనా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికల సిబ్బంది, ర్యాండమైజేషన్, పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు, ఈవీఎంలలో ఫోల్డ్ అయిన ఓట్ల లెక్కింపు అంశాలపై సమీక్ష జరిపారు. రౌండ్ల వారీగా ఫలితాల ట్యాబులేషన్ చేయాలని సూచించారు ఏపీ సీఈఓ. ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత ఈవీఎంలను సీల్ చేసే విధానంపై అవగాహన కల్పించారు. స్టాట్యుటరీ నివేదిక, రౌండ్ల వారీగా నివేదికలు పంపించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలన్నారు ఏపీ సీఈఓ ఎంకే మీనా. ఏపీలో మొత్తం 175 అసెంబ్లీ సెగ్మెంట్లలో 111 చోట్ల 20 రౌండ్ల లోపు కౌంటింగ్ ఉంటుంది. 61 నియోజకవర్గాల్లో 21 నుంచి 24 రౌండ్లు, మిగతా 3 చోట్ల 25 రౌండ్లకు పైగా కౌంటింగ్ కొనసాగేలా ఏర్పాట్లు చేస్తున్నారు. 111 నియోజకవర్గాల్లో మధ్యాహ్నం 2 గంటల్లోపు, 61 నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటల్లోపు, మరో 3 నియోజకవర్గాల్లో సాయంత్రం 6 ఓట్ల లెక్కింపు పూర్తి కానుంది. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులకై టేబుళ్ల సంఖ్యను పెంచబోతున్నట్లు ఈసీ తెలిపింది. ఇప్పుడు 40 గ్రాముల జీడి ఇంగువ పొడి కొంటే 40 గ్రాముల జీడి ఇంగువ పొడి ఉచితం. రాత్రి 8 గంటల నుంచి 9 గంటల మధ్య అన్ని నియోజకవర్గాల తుది ఫలితాలు ప్రకటించేలా ప్రణాళిక ప్రిపేర్ చేసినట్టు సీఈఓ మీనా స్పష్టం చేశారు. ఓట్ల లెక్కింపు జూన్ 4 నుంచి ఉదయం 8 గంటలకు మొదలవుతోంది. తొలుత సైనిక దళాల్లో పనిచేసే సర్వీస్ ఓటర్లకు సంబంధించి ఎలక్ట్రానికల్లీ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ సిస్టంలో వచ్చిన ఓట్లు, తర్వాత పోస్టల్ బ్యాలెట్ పత్రాల్లోని ఓట్లు లెక్కిస్తారు. ఈ లెక్కింపునకు అరగంట కంటే ఎక్కువ సమయం పడితే, మరోవైపు వాటితో పాటు ఉదయం 8:30 ఈవీఎంలలో నమోదైన ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు. సగటున ప్రతి 30 నిమిషాలకు 1 రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తవుతుంది. ఉదయం 10 నుంచి 11 గంటల వరకు ఫలితాలపై కొంత స్పష్టత రానుంది. మధ్యాహ్నం 2 నుంచి 3 గంటలకు లెక్కింపు పూర్తయ్యే అవకాశం ఉంది. మొత్తం లెక్కింపు ప్రక్రియ 4 దశల్లో కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 175 శాసనసభ, 25 లోక్సభ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపుకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసింది. కూటమి అధికారంలోకి వస్తుందని చేస్తున్న హడావిడి చూస్తుంటే ఇదంతా కౌంటింగ్ సమయంలో అధికారులను ప్రభావితం చేసేందుకేనని అనిపిస్తుందన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. అందుకే కౌంటింగ్ హాళ్లలో వైసీపీ ఏజెంట్లు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించామన్నారు. వైసీపీకి అనుకూలంగా వచ్చిన సర్వేల కన్నా మరింత మెరుగైన ఫలితాలు సాధిస్తామనే ధీమా కనబర్చారు సజ్జల. ఈ సౌండ్ కానీ లేదా వీళ్ళందరూ కూటమిలాగా ఏకమే గ్రాండ్ అలయన్స్ లాగా రావడం కానీ, ఏదో వీళ్ళు చేస్తున్న హడావుడితో మేమే రాబోతున్నామని ఆర్భాటంగా ప్రచారం చేసుకోవడం కానీ, వీటన్నిటి ఫలితం ఏదన్నా ఉంటే ఇదిగో రచ్చ జరగడం, గొడవ, హడావుడి జరగడం, ఇది రేపు కౌంటింగ్లో దీని ప్రభావం ఏమైనా చూపించాలి అధికారుల మీద కానీ, ఇంకో రకమైన ఒత్తిడి తీసుకొచ్చి కానీ అనే ప్రయత్నం జరగచ్చు. ఈ విషయమే మా పార్టీ వాళ్ళకు కూడా అందరికీ చెప్పాం. సంయమనంతో ఉండండి, ఎక్కడ ఇది కావద్దు, బట్ అట్ ది సేమ్ టైం గట్టిగా నిలబడండి, అబ్జెక్షన్స్ ఎప్పటికప్పుడు రైజ్ చేయండి, ఫోకస్డ్గా ఉండండి అని చెప్పాం. అండ్ దీంతో పాటు నిన్న వచ్చిన సర్వేలు కానీ వాటిలో చూస్తే మళ్ళీ మేము ఫీల్ అయ్యేది అయితే, ఈ సర్వేల్లో ఏదైతే రియల్గా ఫీల్డ్లో జరిగిన వాటికంటే కూడా ఇంకా మరింత మెరుగైన, చాలా మెరుగైన రిజల్ట్స్ ఉండబోతున్నాయి. ల్యాండ్ స్లైడ్ ఇది ఉన్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మాది సైలెంట్ ఓటు.